రాజమహేంద్రవరం నగరంలో నిన్న అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. నారాయణపురానికి చెందిన చెవ్వేటి బుజ్జిబాబు అనే 23 సంవత్సరాల ఆటో డ్రైవర్పై ముగ్గురు యువకులు దాడి చేసి హతం చేశారు. ఈ సంఘటన గోరక్షణపేట బియ్యం కొట్లు సెంటర్లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం బుజ్జి మద్యానికి బానిసై తరచూ స్థానికులను బెదిరిస్తూ గొడవలకు దిగుతుంటాడు. ఈ ముగ్గురు యువకులను కూడా గతంలో బెదిరించాడు. నిన్న రాత్రి గోరక్షణపేటలో జరిగిన ఒక వేడుకకు యువకులతో పాటు బుజ్జి కూడా హాజరయ్యాడు. మరోసారి వారిని బుజ్జి బెదిరించడంతో ఆగ్రహంతో వారు బుజ్జిపై సిమెంట్ ఇటుకతో దాడి చేశారు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన బుజ్జిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. వన్ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బుజ్జిపై వివిధ సెక్షన్ల కింద 7 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. రాజమహేంద్రవరంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో 2 యువకులు వైద్య విద్యార్థినిని కారుతో ఢీకొట్టారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన ఏవి అప్పారావు రోడ్డులోని ప్రసాదిత్య మాల్ వద్ద జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థిని చావు బతుకుల మధ్య ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం ప్రియాంక అనే వైద్య విద్యార్థిని జీఎస్ఎల్ వైద్య కళాశాలలో పీజీ విద్యను అభ్యసిస్తోంది. మంగళవారం రాత్రి కేశవరానికి చెందిన 2 యువకులు మద్యం మత్తులో కారులో ప్రసాదిత్య మాల్ థియేటర్కు వచ్చారు. సెక్యూరిటీ గార్డును వారిని వెనక్కి పంపేయడంతో ఆగ్రహంతో వెనుదిరిగిన వారు కారును ర్యాష్ గా బయటకు తీసి నడిచి వెళ్తున్న ప్రియాంకను ఢీకొట్టారు. అప్పటికి వారిలో కసి తీరక మళ్లీ వచ్చి మరోసారి ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు గమనించి ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్థిని ఢీకొట్టిన యువకులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఎప్పుడూ ఒంటరివారు కారని, వారి విద్య, అభివృద్ధి, భవిష్యత్తు కోసం ప్రభుత్వం ప్రతి అడుగులో అండగా నిలుస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని 45 మంది విద్యార్థులకు 3.90 లక్షల విలువైన ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సమాన విద్యావకాశాలు కల్పించడం, వారి విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా అవసరమైన ఉపకరణాలు, ఆర్థిక సహాయం, అలవెన్స్లు అందించడంలో పూర్తి చిత్తశుద్దితో పనిచేస్తోందన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో అపారమైన ప్రతిభ దాగి ఉంటుందని, ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అందుకు నిదర్శనమన్నారు. సిఎస్ఆర్ నిధులను వినియోగించి వారి ప్రతిభను మరింత ప్రోత్సహించగలిగితే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. ఈ నెలలో కొత్త దివ్యాంగ పెన్షన్ మంజూరు కానున్నాయని, పెన్షన్ కు సదరం సర్టిఫికెట్ తప్పనిసరిగా అవడంతో ఎక్కడైనా అడ్డంకులు ఎదురైతే కలెక్టర్తో కలిసి వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను పెంచుతున్న తల్లిదండ్రులు, సంరక్షకులు ఎంతో గొప్ప సేవ చేస్తున్నారని ఎమ్మెల్యే వాసు భావోద్వేగంగా అన్నారు. ప్రభుత్వ సహాయంతో పాటు తన భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా అవసరమైన సమయంలో సహాయం అందించడానికి సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు. పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష జిల్లా అధికారిని సుభాష్ని తదితరులు పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ గణాంక విభాగం డిప్యూటీ డైరెక్టర్ కె శ్రీనివాసరావు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని రెయిన్బో చిల్డ్రన్ గోదావరి హాస్పిటల్లో జనన మరణ రికార్డులను తనిఖీ చేశారు. జనన మరణాల నమోదులో ఎలాంటి జాప్యం చేయవద్దని స్పష్టం చేశారు. హాస్పిటల్ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన సర్టిఫికెట్లు, ఫీజులు వివరాలు ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గర ప్రదర్శించాలని సూచించారు. నగరపాలక సంస్థ డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎంఎన్ సుధీర్ బాబు ఆయన వెంట ఉన్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పాలకొల్లులో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల. ప్రతి పనిని నాణ్యతతో నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. సచివాలయంలో సిఆర్డీఏ అథారిటీ 64వ సమావేశం. రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన మంత్రి నారాయణ. అమరావతి పనులను పరిశీలించిన మంత్రులు నారాయణ, అనిత, కొండపల్లి శ్రీనివాస్. రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల ఆత్మగౌరవం అమరావతిలోనే ప్రతిబింబిస్తున్నాయని స్పష్టం.
వైఎస్ జగన్పై మంత్రి గుమ్మడి సంజయరాణి అనుచిత వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని విస్మరించిన వైసీపీ నాయకులు నేడు జరుగుతున్న ప్రగతిని చూసి ఓర్వలేక విమర్శలకు దిగుతున్నారని, వారికి ఆ అర్హత లేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి పనిని నాణ్యతతో నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడేలా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ప్రజాధనంతో చేపడుతున్న పనులు నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. మన పాలకొల్లు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో, సంక్షేమంలో ఆదర్శ నియోజకవర్గంగా రాష్ట్రంలో నిలపాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు 14-19లో మనం పనులు ముందుకు తీసుకెళ్ళాం. దాని కంటిన్యూషన్గా పనులు 19-24లో జరగకపోవడం నుంచి చేసినటువంటి పనులు కూడా ధ్వంసం అవడం, విధ్వంసమైనటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. కొత్త పని అయితే మనం చేపట్టడమే ఈజీగా ఉంటుంది. చేసినటువంటి పని డ్యామేజ్ అవుతే దాన్ని చేయడం మరింత కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితుల్ని అధిగమించి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2 ఏళ్లలోనే మళ్ళీ ఆ పనులన్నింటినీ కూడా గాడిలో పెడుతూ అందులో భాగంగా షాదీఖానా, అంబేద్కర్ భవనం, గౌడశెట్టి రెడ్డి భవనం, 27వ వార్డులో పార్కు, ఎన్టీఆర్ టిట్కో ఇల్లు, ఎన్టీఆర్ టిట్కో ఇల్లు దగ్గర ఫుట్పాత్ బ్రిడ్జి, అక్కడ బస్ స్టాపు, రేవులు, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి సుందరీకరణ, అదేవిధంగా ఆరోగ్యకరంగా అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా రీకన్స్ట్రక్షన్ చేయడం, అదేవిధంగా మన కొండాడు వెంకటరాజు గుప్తా కళాక్షేత్రం శిథిలమైతే మళ్ళీ దాన్ని ఇప్పుడిప్పుడే పనులు పునఃప్రారంభించుకుని గాడిలో పడుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కళాక్షేత్రం, అబ్దుల్ కలాం హెల్త్ పార్కు, మన శ్మశాన వాటిక, అందులోనూ మహిళలు అడిగితే ఆ సమత మహిళా భవన్ కూడా అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతూ, మన కుళాయి ట్యాంక్ దగ్గర రోజు వందలాది మంది, వేలాది మంది వాకింగ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ చెరువుకు కూడా సెక్యూరిటీ మెస్తో సహా ఆ బండను కూడా డబల్ చేసి స్ట్రెంగ్తన్ చేసి అక్కడ సుందరీకరణతో పాటు ఆ బండ కూడా స్ట్రెంగ్తనింగ్, ఎందుకంటే వాటర్ అంటే మనకు ఒక శక్తి ఇస్తుంది, నీళ్లు చూస్తే మనకు శక్తి వస్తుంది. ఆ రకంగా ఆ స్ట్రెంగ్త్ అండ్ సుందరీకరణ అక్కడ పనులు, తూర్పుగాపు కళ్యాణ మండపం, అదేవిధంగా మన ఫిషర్మ్యాన్ మండపం, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని ఈరోజు వారానికి 10 రోజులకి 15 రోజులకి రివ్యూ చేసుకుంటూ అటు అధికారులకి ఇటు ఏజెన్సీలకి సూచనలు ఇస్తూ పనుల్ని యుద్ధ ప్రాతిపదికన ముమ్మరంగా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. అందులో భాగంగానే ఈరోజు గౌరవ ఆర్టీఓ దాసరాజు గారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, అధికారులు అందరూ కూడా ఈరోజు కూడా వర్క్స్ అన్నింటినీ కూడా ఇన్స్పెక్షన్ చేసుకోవడం, అదేవిధంగా ఇప్పుడు రివ్యూ మీటింగ్ కూడా మన మున్సిపల్ ఆఫీస్లో జరిగిందనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇంత కష్టపడి శ్రమించి నిద్రాహారాలు కూడా తగ్గించుకుని పాలకొల్లు అభివృద్ధి లక్ష్యంగా పాలకొల్లు ప్రజల యొక్క రుణం తెచ్చుకునే విధంగానే మా సాయి శక్తిలో మేమందరం కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఒక ఆదివారం అని ఒక సెలవు రోజు అనేది లేకుండా 11 అయినా 12 అయినా కూడా గ్రీవెన్స్ని తీసుకుంటూ ప్రతి డిపార్ట్మెంట్ని ఇండివిజువల్గా 1 అవర్ 2 అవర్స్ రివ్యూస్ చేసుకుంటూ వర్క్లను ఎస్టిమేట్ చేసుకోవడం, ఎస్టిమేషన్ చేసినటువంటి వర్క్స్ని మళ్ళీ తిరిగి మంత్రుల దగ్గర, సెక్రటరీల దగ్గర తిరిగి మళ్ళీ అక్కడ శాంక్షన్ చేసుకోవడం, శాంక్షన్లు కూడా ఈ ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి స్థితిలో ప్రత్యేకమైన దృష్టి పెట్టడం వల్ల ఆ శాంక్షన్స్ ఈవేళ 2 సంవత్సరాల్లో 1040 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి నిధులు మంజూరు చేసుకోగలిగాం. ఆ తెచ్చినటువంటి నిధులను కూడా సక్రమంగా మళ్ళీ ఖర్చు పెట్టేటువంటి విధంగా ఎగ్జిక్యూట్ చేయవలసి వస్తూ ఉంది. ఆ ఎగ్జిక్యూట్ చేసేటువంటి విధానంలో కూడా మరి ఎక్కడైనా 1-2, ఎందుకంటే ఇన్ని వర్క్లు జరుగుతూ ఉన్నప్పుడు అధికారులు నిర్లక్ష్యం కానివ్వండి, లేకపోతే ఏజెన్సీ నిర్లక్ష్యం కానివ్వండి, ఎక్కడైనా తప్పు జరిగితే వాటిని మళ్ళీ మేము సరిదిద్దుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నిన్న కూడా మన ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కూడా చాలా సుందరీకరణ చేస్తూ ఆరోగ్యకరంగా, ఎందుకంటే నేను 24లో
మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వెళ్తే ఆ రోజు 2019లో నేను తెచ్చినటువంటి 12,60,00,000 రూపాయల బిల్డింగు కన్స్ట్రక్షన్ చేశారు. అరాకొర చేసినటువంటి అరాకొర బిల్డింగు బీటలు తీసుంది, స్లాబులు లీక్ అవుతూ ఉన్నాయి. కలెక్టర్ గారు, స్వయంగా నేను కాదు, కలెక్టర్ గారు సైతం మరి అడుగున్నర నీళ్ళు ఆ క్యారిడార్లో, హాల్లో, ఆపరేషన్ థియేటర్లో అడుగు నీరు లీకులతోటి. మళ్ళీ రిబ్బన్ కట్ చేయకుండానే, ప్రారంభించకుండానే దాన్ని బిల్డింగ్ అంతా కూడా రిపేర్లు చేసుకుని మళ్ళీ దాన్ని కూడా ఎలివేషన్ కూడా డిఫరెంట్గా మనకు కార్పొరేట్ లాగా చేయాలని ఆలోచన దాన్ని చేయడం. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అథారిటీ 64వ సమావేశం అమరావతి సచివాలయంలో జరిగినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ సమావేశంలో రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించి CRDA పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే లైన్ నిర్మాణం కోసం మోతడక గ్రామంలో 2,340 ఎకరాల భూమిని కేటాయించేందుకు గతంలో తీర్మానం చేశామని, దానికి నేడు అథారిటీ ఆమోదం తెలిపిందన్నారు. పల్నాడు జిల్లాలో దేవాదాయ శాఖకు చెందిన 244.39 ఎకరాలు ఇనాం భూములను ల్యాండ్ పూలింగ్ లో చేర్చేందుకు CRDA పచ్చజెండా ఊపిందన్నారు. ఇందుకు 122 కోట్లు చెల్లించేందుకు అంగీకారం తెలిపినట్లు చెప్పారు. 64వ CRDA అథారిటీ మీటింగ్ జరిగింది. ఇందులో అనేక విషయాల మీద డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. వీటిలో ముఖ్యంగా తీసుకున్న వాటిలో ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైను, ఈ రెండు చేయటానికి కొంత ల్యాండ్ కావాలి. మోతడక గ్రామంలో గ్రామానికి సంబంధించి మీటింగ్ పెడితే వాళ్ళు యాక్చువల్గా మోతడకలో ఉన్న మొత్తం ల్యాండ్ 2,344 ఎకరాలు మొత్తం ల్యాండ్ ఇస్తామని గ్రామ రిజల్యూషన్ ఇచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్ ఇచ్చారు. దాన్ని యాక్చువల్గా వాళ్ళ అథారిటీ అప్రూవ్ చేసింది. అదేవిధంగా పల్నాడులో ఇనాం ల్యాండ్స్ ఉన్నాయి. పల్నాడు ఏరియాలో ఏదైతే మనం తీసుకుంటున్నామో వాటిలో ఇనాం ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ఇనాం ల్యాండ్స్ 244.39 ఎకరాలు 244.39 ఎకరాలు అవి ఎండోమెంట్స్వి. అయితే వాటిల్ని మనం డైరెక్ట్గా ల్యాండ్ పూలింగ్లో తీసుకొని ఇవ్వాలంటే సుప్రీంకోర్టు వాటి ఆర్డర్స్ ప్రకారం ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి పేమెంట్ కట్టాలి. అది 122 కోట్లు అవుతుంది. ఆ 122 కోట్లు CRDA ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కట్టడానికి వాళ్ళు యాక్చువల్గా దానికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా హ్యాపీనెస్ట్ 2014-19లో హ్యాపీనెస్ స్టార్ట్ చేసాం. అది కేవలం ఒక అరగంటలోనే అన్నీ బుక్ అయినాయి. అయితే గత ప్రభుత్వం దాన్ని రకరకాలుగా చిత్రీకరించడం వల్ల గత 5 సంవత్సరాలు దాగిపోవటం, మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని టేకప్ చేసాం. అయితే ఏపీ రేరాకి ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ రెన్యూవల్ చేయాలంటే ఫీజు కట్టాలి. ఆ రెన్యూవల్ ఫీజు ఎగ్జామ్షన్కి వాళ్ళ అథారిటీలో పెట్టడం జరిగింది. దాన్ని అథారిటీ యాక్చువల్గా యాక్సెప్ట్ చేసింది. రేరాకి ఏదైతే రెన్యూవల్ ఫీజు కట్టాలో, ఎందుకంటే ఈ హ్యాపీనెస్ అనేది పబ్లిక్ కోసంగా చేసిన ప్రాజెక్టు, అందువల్ల వాళ్ళ మీద మళ్ళీ ఇంకా బర్డెన్ వేయకూడదనే ఉద్దేశంతో దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రైతు సోదరులకి యాన్యుటీ 300 crores అవుతుంది. లాస్ట్ మంత్లో ఆ 300 crores యాక్చువల్గా పే చేయడం జరిగింది. అది APPFCL కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకొని పే చేసాం. దాని ర్యాక్టిఫికేషన్కి యాక్చువల్గా ఈరోజు పర్మిషన్ అడిగాం, అది యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం ఇక్కడ స్కూల్ పెడుతుంది, అది గవర్నమెంట్ది కాబట్టి స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు వాళ్ళు ఎగ్జామ్షన్ అడిగారు. ఆ ఎగ్జామ్షన్ కావాలంటే వాళ్ళ అథారిటీ పెట్టి రేపు క్యాబినెట్కి పెట్టి ఆ ఎగ్జామ్షన్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక డేటా సెంటర్ 9 gigawattsది ఇక్కడ పెట్టడానికి యాక్చువల్గా దానికి టెండర్ పిలవటానికి యాక్చువల్గా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెట్వర్క్ అమరావతి క్యాపిటల్ సిటీలో నెట్వర్క్ని పెంచడం కోసంగా ఒక 20 లొకేషన్స్లో 5G టవర్స్ పెట్టడానికి యాక్చువల్గా దానికి కూడా టెండర్ పిలవటానికి, RFP పిలవటానికి ఈరోజు యాక్సెప్టెన్స్ జరిగింది. అదేవిధంగా రోప్వే ప్రాజెక్ట్, ఒక రోప్వేని యాక్చువల్గా చేయాలని చాలా కాలం నుంచి యాక్చువల్గా ప్లాన్ చేస్తున్నాం. దాని PPP మోడల్లో చేసేదానికి
అది కూడా రైల్వే స్టేషన్ అక్కడి నుంచి బస్టాండ్ నుంచి దుర్గా టెంపుల్ నుంచి పున్నమి ఘాటు, ఆ నుంచి భవానీ ఘాటు, అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్. అమరావతి వేదికగా జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రులు నారాయణ, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర భవిష్యత్ ప్రజల ఆత్మగౌరవం అమరావతిలోనే ప్రతిబింబిస్తున్నాయని మంత్రులు స్పష్టం చేశారు. రాజధాని పనుల పురోగతిని దగ్గరుండి పరిశీలించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో జగన్ 3 రాజధానుల పేరుతో సమయాన్ని వృధా చేస్తూ ప్రజలను మోసగించారని అనిత తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న అద్భుతమైన నిర్మాణాలను ప్రజా ప్రతినిధులతో పాటు సామాన్య ప్రజలంతా వచ్చి చూడాలని పిలుపునిచ్చారు. కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజధాని నిర్మాణం కోసం తమ భూములను అందించిన రైతుల త్యాగాలు మరువలేనివని కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అనే కన్నా ఆంధ్రప్రదేశ్ తాలూకా ఆత్మగౌరవం అనేది కూడా ఒక మాట చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక రాజధాని అమరావతిని మనం ఏర్పాటు చేసుకొని ఆ రోజు గౌరవ నరేంద్ర మోడీ గారిని ఇక్కడ తీసుకురావటం, ఇక్కడ శంకుస్థాపన చేసుకోవటం, అదే సందర్భంలో అసెంబ్లీలోని కూడా ఈ తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే, గొడ్లపాటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడే ఉండాలి రాజధాని అని చెప్పిన సందర్భాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేయాలి. తర్వాత వచ్చిన పరిణామాలు మీ అందరికీ తెలుసు. 2019లో ఎన్నో మాటలు చెప్పి ఇక్కడే అమరావతి ఉంటుంది అని చెప్పి కలబుల్లి మాటలు మాట్లాడిన తర్వాత సీఎం అయిన ఆ వ్యక్తి తర్వాత 2019 నుంచి 24 వరకు కూడా అమరావతిని కంప్లీట్గా నాశనం చేయడమే కాకుండా 3 రాజధానులని ఒక తెరలేపడం. మళ్ళీ అగైన్ 2024లో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ మీద ప్రజలకున్న నమ్మకం, ఆ నమ్మకంతో ఈరోజు మళ్ళీ తిరిగి మేము గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ అమరావతిని ఏ రూపుకి తీసుకొచ్చామని చూపించడానికి ఈరోజు ఇక్కడ మేమందరం కూడా చూడటానికి మేమందరం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినంత వరకు కూడా ఇంత ఎస్టాబ్లిష్మెంట్లు జరుగుతున్నాయని సంగతి తెలుసు, కానీ మేము కూడా చూడాలి అని గౌరవ మంత్రి గారు నారాయణ గారు మమ్మల్ని ఇక్కడ తీసుకురావడమే కాదు 10 మందికి మనం తెలియజెప్పాలి ఇక్కడ మనం జరుగుతున్న పరిణామాలు కానీ జరుగుతున్న అభివృద్ధి కానీ. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఇప్పుడే నేను మా నారాయణ గారు, మా సోదరులు కొండపల్లి శ్రీనివాస్ గారు మేమందరం కూడా వచ్చేటప్పుడు సరే మనం చూడటంతో పాటు ప్రజలు చూడాలి, ముఖ్యంగా రాబోయే తరం వాళ్ళు కూడా చూడాలి. ఎందుకంటే ఇక్కడ జరగబోయే కార్యక్రమాలు కూడా చూస్తుంటే ఒక ఐకానిక్ బిల్డింగ్స్ కానీ ప్రస్తావించినప్పుడు అనేక అంశాలు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అని ఒక ఏరియా అంతా కూడా అడ్మినిస్ట్రేషన్ పెట్టడం, అలాగే క్వాంటమ్ ఎడ్యుకేషన్ వ్యాలీ అని కొంత పెట్టడం, అలాగే మెడికల్ సైడ్ ఒక కొంత బ్లాక్ పెట్టడం, అలాగే క్వాంటమ్ వ్యాలీకి కొంత బ్లాక్ పెట్టడం, ఒక వరల్డ్ క్లాస్ సిటీ నిర్మాణానికి ఏ రకంగా ప్లాన్ చేశారనేది ప్రత్యక్షంగా నేను డిజిటలైజ్గా చూడడం జరిగింది. ఈరోజు ప్రత్యక్షంగా నేను ప్రతి బిల్డింగ్ కూడా విజిట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఉన్నటువంటి సెక్రటరియట్ బిల్డింగ్, అలాగే అసెంబ్లీ బిల్డింగు, అలాగే ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్సు, అలాగే ఐఏఎస్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం వ్యక్తిగతంగా వెళ్ళడం చూడడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అప్పుడు మనందరం కూడా మన ఒక రాజధాని కోల్పోయామనే విషయాన్ని చాలామంది మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా దూరదృష్టితో మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి గర్వంగా చెప్పుకున్నటువంటి రాజధాని నిర్మించాలని, రాష్ట్రానికి భారం లేకుండా, రాష్ట్ర బడ్జెట్కి ఎటువంటి భారం లేకుండా రైతుల దగ్గర మెప్పించి రైతులందరినీ కన్విన్స్ చేసి 29 గ్రామాలు వికెట్ చేయించి 33,000 ఎకరాలని భూమిని ఎక్వైర్ చేసి రాజధాని నిర్మాణానికి కూడా స్పెషల్గా బడ్జెట్ తీసుకొచ్చి రాష్ట్ర బడ్జెట్కి ఒక్క రూపాయి కూడా భారం లేకుండా రాజధాని నిర్మాణం కావాల్సినటువంటి బడ్జెట్ కూడా ఒక స్పెషలైజ్డ్ పద్ధతులు తీసుకొచ్చి ప్రపంచంలో కూడా ఏ దేశంలో కూడా ఇలాంటి ఒక రాజధాని నిర్మాణం కొత్తగా పెట్టడం అనేది సరికొత్త ఆలోచన. అది నేనైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన దూరదృష్టి 10 సంవత్సరాల ముందే ఇదంతా కూడా ఆలోచన చేసి కార్యరూపం చేయడం జరిగింది. మరి అలాంటి నాయకత్వంతో ఈరోజు మన రాజధానిని నిర్మాణం చేసుకుంటున్నాము. ఈరోజు చూసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరియట్ చూసుకుంటే అందరూ కూడా అన్ని ఆఫీసెస్ కూడా ఒకే ప్రాంగణంలో ఉంటాయి. సామాన్యుడు ఎవరు ఏ ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే ఆ సంబంధిత ఆఫీసర్స్ అందరూ కూడా ఒకే చోట ఉండడం జరుగుతుంది. అలాగే అడ్మినిస్ట్రేషన్లో కూడా నిర్ణయాలన్నీ కూడా అందరూ ఒకే చోట ఉంటారు. వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మంత్రి గుమ్మడి సంధ్యారాణి చేసిన అనుచిత వ్యాఖ్యలను మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆమె ఒక మీడియా ప్రకటనను విడుదల చేశారు. కూటమి ప్రభుత్వంలోని కొంతమంది మంత్రులకు తమ స్వంత శాఖలపై కనీస పట్టు పరిజ్ఞానం లేవని, ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు జగన్ పైన వైసీపీ పైన బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు జాతిరత్నాలు అన్నమాట. ఈ జాతిరత్నాలు ఎలా మాట్లాడతారు అని అంటే, వాళ్ళ శాఖలో కనీసం పట్టు ఉండదు, వాళ్ళ శాఖ మీద కనీస పరిజ్ఞానం ఉండదు, వాళ్ళ శాఖ ద్వారాగా ఇవ్వాల్సినటువంటి ఏవైతే ప్రజలకు చేయాల్సినటువంటి న్యాయం ఏదైతే ఉందో దాని మీద కనీస అవగాహన ఉండదు. వీళ్ళ పని ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునే వరకు ఒకటే పని, జగన్మోహన్ రెడ్డి గారిని దుయ్యపట్టడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడ లేని అబద్ధాలు అల్లడం. వీళ్ళ పని ఇదే అన్నమాట. ఈ జాతిరత్నాల్లో ఒక రత్నం నిన్న మాట్లాడుతూ ఆమె ఏమంటారనంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి, శ్రీధర్ అప్పలరాజు గారి గురించి, అలాగే చింతాట రవికుమార్ గారి గురించి, మా పార్టీలో అట కొంతమంది నవరత్నాలట వాళ్ళని సంబోధిస్తూ సంధ్యారాణి గారు నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడినటువంటి సందర్భంలో భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతూ, భోగాపురం ఎయిర్పోర్టు మా చంద్రబాబు నాయుడు గారు కట్టారు, మా చంద్రబాబు నాయుడు గారు కొబ్బరికాయ కొట్టారు, మా చంద్రబాబు నాయుడు గారు గుమ్మడికాయ కట్టారు, నువ్వు క్రెడిట్ తీసుకోవడానికి చూస్తున్నావు, క్రెడిట్ చోరీ అంటున్నావు, అసలు నీకు క్రెడిటే లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సంధ్యారాణి మాట్లాడడం జరిగింది. ఈరోజు సంధ్యారాణికి ఒకటే చెప్తున్నాం, అంటున్నారే చంద్రబాబు నాయుడు గారు కొబ్బరికాయ కొట్టారు, చంద్రబాబు నాయుడు గారు గుమ్మడికాయ కట్టారు అని చెప్పేసి. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన, చంద్రబాబు నాయుడు గారి ప్లాను, చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ కట్టాలనుకున్నటువంటి ప్రాంతం ఏవి? చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ కట్టాలనుకున్నటువంటి ప్లాను 15,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కట్టాలనుకున్నారు భోగాపురంలో. చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ అనుకున్న ప్లాను ఎక్కడ శంకుస్థాపన చేశారు? దెబ్బలపాలెంలో శంకుస్థాపన చేశారు. ఆ దెబ్బలపాలెంలో ఆ దెబ్బల మీద మీ శంకుస్థాపన శిలాఫలకం ఇంకా ఉంది, వెళ్ళి చూడండి. ఆయన ప్లాన్ వేరు, ఆయన ఆలోచన వేరు, ఆయన అనుకున్నటువంటి ప్రాంతం వేరు. కానీ ఈరోజు భోగాపురంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పంతో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చొరవతోటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని పర్మిషన్స్ తీసుకొచ్చి ల్యాండ్ అక్విజిషన్ చేసి R&R ప్యాకేజ్ ఇచ్చి రోడ్డు ఫెసిలిటీస్, కరెంటు ఫెసిలిటీ, వాటర్ అన్నిటికీ సంబంధించి 1,200 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము ఖర్చు పెట్టాము అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నాం. గుమ్మడి సంధ్యారాణి గారిని అడుగుతున్నా, మీ ప్రభుత్వంలో మీరు ఖర్చు పెట్టినటువంటి డీటెయిల్స్ ప్రజలకి చూపించగలరా? జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని, ఎర్ర బస్సు రాని చోటకి ఎయిర్ బస్సు వస్తుందని అన్నారని ఆయన అనని మాటల్ని, అక్కడ ఉన్నటువంటి రైతుల్లో ఒక ఆమె అన్నటువంటి మాటల్ని, తిరిగి సంబోధించినటువంటి మాటల్ని ఆయన అన్నారని చెప్పేసి వక్రీకరించి ఆయన మీద ఈరోజు మీరు ప్రోపగండా చేస్తున్నారు, బ్యాడ్ ప్రోపగండా. దాన్ని వైసీపీ సోషల్ మీడియా అంతా తిప్పికొట్టింది, చూశారు కూడా. మళ్ళీ అదే అల్లుతున్నారు, అబద్ధాలను అల్లడం అలవాటు కదా, చెప్పి 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 అబద్ధాలు అలవాటు అయిపోయినాయి. 15,000 ఎకరాల్లో కట్టాలనుకున్న చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం చెప్పారు? అన్ని వేల ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కడితే ఇక్కడ ఉన్నటువంటి రైతులు చాలా నష్టపోతారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన అన్నట్టుగా
నెల్లూరు జిల్లా గూడూరు మండలం విందూరులో జరిగిన షాహుల్ అనే యువకుడి దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నేరానికి పాల్పడిన 3 నిందితులను అరెస్టు చేసినట్లు గూడూరు రూరల్ సీఐ కిషోర్ బాబు తెలిపారు. 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించి కేసుకు సంబంధించి వివరాలను ఆయన వెల్లడించారు. విందూరు గ్రామానికి చెందిన షేక్ షాహుల్ సెంట్రింగ్ పనులు చేసుకుంటూ అన్న ఇంట్లో ఉండేవాడు. అతడికి మద్యం అలవాటు ఉంది. తాగిన సమయంలో గ్రామస్తులను అసభ్యంగా దూషించేవాడు. గత నెల 31వ తేదీన మద్యం తాగి ఒకచోట కూర్చుని ఉండగా గ్రామానికి చెందిన 3 యువకులు వెళ్లారు. మద్యం తాగుతామని షాహుల్ను పిలిచారు. అతను వారితో వెళ్లగా అందరూ గ్రామంలోని పాఠశాల మిద్దెపైకి చేరి మద్యం తాగారు. మత్తులో షాహుల్ కులం పేరుతో వారిని దూషించడంతో వివాదం నెలకొంది. ఈ క్రమంలో షాహుల్ను దారా మహేంద్ర, పోలిపాటి కామేష్, కాకి వెంకటేశ్వర్లు బాగా కొట్టి అతని గొంతు కోశారు. సాంకేతికత ఆధారంగా నిందితులను పట్టుకుని కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు సీఐ కిషోర్ బాబు తెలిపారు. ఎటువంటి క్లూ కూడా మనకి ఎక్కడా కూడా నేరస్థలం నుంచి కానీ ఏమీ దొరకలేదు. మృతుడిని ఎందుకు చంపారు లేదా శత్రుత్వం కానీ ఎటువంటి కారణాలు కూడా కుటుంబం వైపు నుంచి కూడా చూపించలేదు. మనకి ఈ కేసు విచారణలో భాగంగా కొన్ని ముఖ్యమైన అంశాలను వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి, ఊర్లో నుంచి, ప్రధానంగా క్రైమ్ టీములుగా ఏర్పరిచి ఊర్లో వచ్చే రూమర్స్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, సీసీ ఫుటేజ్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, అట్లా 3 రోజులు విశ్రాంతి అనేది లేకుండా కష్టపడి పనిచేయడం జరిగింది. ఈ విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల్లో ప్రధానమైనవి డిసీజుడ్ మృతుడు ఎవరైతే షాహుల్ ఉన్నాడో ఇతను వాళ్ళ బ్రదర్తో పాటుగా కలిసి సెంట్రింగ్ పని చేస్తూ ఉంటాడు. అలాగే వెల్డింగ్ పనికి వెళ్తూ ఉంటాడు. ఇతను బాగా డ్రంక్ అడిక్ట్ అయిపోయి ఉంది. పనికి కూడా వెళ్లకుండా కొంతకాలం సెంట్రింగ్ పనికి వెళ్తే మానేస్తూ, కొంతకాలం వెల్డింగ్ పనికి వెళ్ళి మానేస్తూ, అతనికి డబ్బులు ఎక్కడ వస్తే అక్కడ పనికి వెళ్తాడు. ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇవ్వరేమో అనే ఉద్దేశంతో పనికి వెళ్ళకుండా బయటకు వెళ్ళిపోయి డ్రింక్ చేస్తాడు. డ్రింక్ చేసిన సందర్భంలో ఎక్కువగా ఇతను ఒంటరిగా కూర్చొని ఉండడము, తిడుతూ ఉండడము, బట్టలు విప్పదీసి కొంచెం అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉండటము, ప్రతి ఒక్కళ్ళు చెప్పిన కారణాలు. ఈ కారణాల్లోనే అతను 31వ తారీఖు రాత్రి 10:30 ఒంటరిగా కూర్చొని ఉంటే, ఇతను ఎప్పుడు యథావిధిగా కూర్చొని ఉంటాడు, తాగినప్పుడు తిట్టుకుంటూ ఉంటాడు, అతనిలో మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పేసి చూసిన విచారించి తర్వాత ఇతను అతనితో పాటు పనిచేస్తున్న ముద్దాయిలు అతన్ని అక్కడ చూసి ఏంట్రా ఇంకా ఇంటికి వెళ్ళలేదు అని చెప్పేసి ఇంటికి వెళ్ళు అని చెప్పేసి అతన్ని వాగ్వాదం చేయటము, అతను కొట్టడము. అక్కడ ఆ విషయాన్ని చూసి పట్టుమాకండి అయ్యాని పక్కన ఒక లేడీ అనగానే ఇంటికి తీసుకెళ్తున్నాం లేమ్మా అని చెప్పేసి సరే మందు తాగుదాం రా అని చెప్పేసి మళ్ళీ అతను తీసుకొని స్కూల్ దగ్గర తీసుకొని వస్తారు. సహజంగా తాగినప్పుడు అతను అనుచితంగా ప్రవర్తించడము, తిట్టడము చేస్తాడు. అది అందరికీ తెలుసు, ముద్దాయిలకు కూడా తెలుసు. మళ్ళీ అగైన్ జెడ్పీ స్కూల్ దగ్గరికి వచ్చి మందు తీసుకొని జెడ్పీ స్కూల్ పైభాగంలోకి వెళ్ళి అక్కడ మందు తాగే క్రమంలో వాళ్ళు మాట్లాడుకుంటూనే బాగా ఇంటాక్సికేషన్లో ఉన్న సందర్భంలోనే అతను ముద్దాయిల్ని తిడుతూ ఉంటాడు. అతన్ని అలవాటు ప్రకారంగానే తిడతాడు. ఆ తిట్టే క్రమంలో నువ్వెంత కూలోడివి అనే విధంగా కొంచెం అబ్యూజివ్గా తిట్టడం జరుగుతుంది. దానికి నీ దగ్గర డబ్బులు ఉండేది నేను మందు పోస్తుంటే నువ్వు తాగుతున్నావు అనే విధంగా ముద్దాయిలు అతన్ని కొడతారు. కొట్టగానే వాడు మళ్ళీ అగైన్ మృతుడు వీళ్ళని నీ అంతు చూస్తాను అంటూ ఏం చేస్తావని చెప్పేసి సేమ్ యాజ్ డ్రెస్ తీసి చూపించడము, కొంచెం అసభ్యంగా ప్రవర్తించిన దాని మీద కోపంగా వీళ్ళు ముద్దాయిలు ఇంకా కోపాన్ని ఎక్కువ చేసుకొని అతన్ని ముద్దాయిల్లో ఒక అతను ఫ్లెక్సీలు అంటిస్తూ ఈ ఫ్లెక్సీలు షాప్లో పనిచేస్తూ ఫ్లెక్సీలు అంటిస్తూ ఉంటాడు. సో అతను ఆబ్వియస్గా రెగ్యులర్గా ఆ బ్లేడ్ యూజ్ చేస్తూ జేబులోనే ఉంటాయి అతని దగ్గర. ఆ బ్లేడ్ తీసుకొని గొంతు కోస్తాడు. గొంతు కోసి ఆ కోపంలోనే కంటిన్యూషన్ కింద పడిన తర్వాత కూడా ఇంకా ఎక్కువగా అంటే ఇంజురీ బాగా అయ్యే విధంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాలకొల్లులో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల. ప్రతి పనిని నాణ్యతతో నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం.
సచివాలయంలో సిఆర్డీఏ అథారిటీ 64వ సమావేశం. రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన మంత్రి నారాయణ. అమరావతి పనులను పరిశీలించిన మంత్రులు నారాయణ, అనిత, కొండపల్లి శ్రీనివాస్. రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల ఆత్మగౌరవం అమరావతిలోనే ప్రతిబింబిస్తున్నాయని స్పష్టం. వైఎస్ జగన్ పై మంత్రి గుమ్మడి సంధ్యారాణి అనుచిత వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.